హాయ్ అండి. నేను నా మాట విజయ్. ఇటలీ, ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు పగులుతాయి. దాని దుని వల్ల కాలుష్యం ఏర్పడి జనాభా చనిపోతారని చెప్పాను. ఒక జస్ట్ 6 అవర్స్ ముందే ఇటలీలో అగ్నిపర్వతం పేలడం జరిగింది. తర్వాత అతివృష్టి అనావృష్టి జరుగుద్ది అని చెప్పాను. ఒక పక్క ఎండలు, ఒక పక్క వానలు. అస్సాంలో వర్షపాతము పీకల లోతు వచ్చింది. అస్సాం సంగతి కూడా మీకు తెలుసు కదా. నేను జనవరి 16వ తేదీ చెప్పా దాని గురించి. మూడో విషయం, కరోనా కేసులు 3961 మందికి సోకినాయి. కరోనా వ్యాక్సిన్ ఉన్నప్పుడు కరోనాకి ఎందుకు పనిచేయట్లేదు? అది కరోనా కాదురా బాబు అని నేను మొత్తుకుంటున్నా, కానీ జనాభా వినట్లేదు. మీకు విత్ ప్రూఫ్లతో చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత జరిగిన విషయాలు ఇవి. కానీ జనాభా అనుకున్నట్టు 3961 కాదు, మొత్తం కలిసి 1,20,693 కేసులు యాక్టివ్లో ఉన్నాయి. ఆంధ్ర కానీ తమిళనాడు కానీ మొత్తం. ఇది కరోనా కాదు. కరోనా అయితే కరోనా వ్యాక్సిన్ తోటే పోతుంది. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? అది చూసి మీరే నిర్ణయించుకొని పక్క వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ ప్రాణాలు కాపాడండి. అర్థమవుతుందా? ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి, వీడియోలు చూడండి. మీకు మంచి జరుగుద్దనే నేను ఇంత పాకులాడుతున్నాను. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డమని చెప్తున్నాను. కానీ ఎవడో జేసీ యాస్ట్రో అంట, ఆస్ట్రాలజిస్ట్ ఏమో వాడు, తెలియదు. వాడు కామెంట్లు పెడుతున్నాడు, నేను రిప్లై ఇస్తున్నాను. ఇంకొకసారి వాడు కామెంట్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి మరణం తథ్యం తదాస్తు. నేను తథ్యము తదాస్తు అన్నా అంటే జరుగుద్ది. నా నోటి నుంచి వచ్చే ప్రతి పదము దైవవాక్కు. ఇది సిద్ధహస్తం, సిద్ధ గురువులం మేము. యంత్ర మంత్ర తంత్రం తెలిసిన వాళ్ళం. కావాలంటే చూడండి, ఇప్పుడే రాస్తున్నాను. కనబడుతున్నాయా? ఎవరైనా గురువు, ఎవరైనా కానీ ఒక గురువు మీకు నిజం అనిపించేటట్టు ఉండాలంటే మెల్లో మాలలు, విభూద ధారణలు, పెద్ద పెద్ద ఉంగరాలు ఇవి కాదండి. మంత్రం ఎవడైనా చెప్తాడు, గుళ్ళో పూజారి సైతం. తంత్రం ఎవడైనా చేస్తాడు, నాగసాధువులు చేస్తారు, కాశీలో చేస్తారు. కానీ యంత్రం ఒక్కడు మాత్రమే చేయగలడు. ఈ మూడిటికి ప్రతీక యంత్రం. దైవాన్ని అనుష్ఠానం చేయడానికి గుళ్ళో పెడతారు ఈ యంత్రాన్ని. అది గమనించండి. ఈ మూడు తెలిసిన వాడే సిద్ధ గురువు. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఉంటాను. చూడండి, షేర్లు చేయండి. మీ వల్ల ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లాంటివి ఉంటాయి కదా, చేయండి. కరోనా మీరు అనుకుంటున్న కరోనా, నేను చెప్పిన కరోనా కాదు. అది కరోనా కాదు, అది వేరే 5 వేరియేషన్స్తో వస్తుంది. ఏ టీకాలు, అదే మీకున్న మెడిసిన్ ఇచ్చే ఇంజెక్షన్స్ అయితే కానీ ఏవి దానికి ఉపయోగపడవు. అది గుర్తుపెట్టుకోండి. ఉంటాను, బాయ్.